శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. వారాహి అమ్మవారి ఉత్సవాల్లో ద్వాదశ రాశుల వారు ఎలాంటి పూజా విధానం పాటించడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు పొందుతారో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆచార్య, ఉత్తమ జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీమాన్ కాండూరి వంశీకృష్ణమాచార్యులు గారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. ముందుగా గురువులకు నమస్కారం తెలుపుకుందాం. ఆపదాపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోద్భూయో నమామ్యహం. మన భక్తి మార్గ ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ 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 తిరుగండి చిన్నజీవి స్వామి వారి యొక్క మంగళశాస్త్రాలు ఉంటాయని తెలియజేస్తూ, శ్రీ నేమాని వేణుగారి గురుగారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. వారాహి అమ్మవారి ఉత్సవాల గురించి కాస్త వివరిస్తారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి యొక్క అమావాస్య నుండి 9 రోజులకు మనం వారాహి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. దీన్ని గుప్త నవరాత్రులు అంటూ ఉంటారనమాట. వారాహి అమ్మవారు అంటేను సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క వరాహ రూపము స్త్రీ రూపంగా భావించి మన అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా లలితా అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారు వ్యవహరిస్తూ ఉంటుంది. ఎవరికైతే దృష్టి బాధలు కానీ, దిష్టి బాధలు కానీ, లేదంటే నరఘోష బాధలు కానీ ఉన్నట్లయితే వీరు ఈ అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి వీరందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనటం కానీ, అమ్మవారిని దర్శించుకున్నా కానీ కూడా మంచి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అందరికి కూడా. గురువు గారు, కన్యారాశి విద్యార్థులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? కన్యారాశి యొక్క విద్యార్థులు ఈ అమ్మవారి ఉత్సవాల్లో తప్పనిసరిగా పాల్గొనండి. అదేవిధంగా ఉత్సవాలు మొదటి రోజు నుంచి అయిపోయేంత వరకు కూడాను అమ్మవారి దగ్గర వైజయంతి మాలలను దొరుకుతాయి. ఆ యొక్క మాలాధారణను తీసుకొచ్చుకుని, ఆ మాలలు తీసుకొచ్చుకుని అమ్మవారి యొక్క పూజల్లో ఆ యొక్క ఎవరైతే చేస్తున్నారో, పూజలు చేస్తున్నారో ఆ అర్చకులకి ఇచ్చి ఆ అమ్మవారి యొక్క మాలకు పూజ చేయించుకుని అవి ధరించడం వల్ల విద్యార్థులు ముందుగా రాణిస్తూ ఉంటారు, బాగా ముందుకు రాణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమ్మవారి ఉత్సవాల్లో కన్యారాశి వాళ్ళు వైజయంతి మాలను తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకొని ఎవరైతే మీకు ఉంటారో గురువుగారులు వారిచే అవి ధరింప చేయండి. మీకు చక్కటి విద్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మళ్ళీ చెప్తున్నాను, విద్యార్థులు పూజల కన్నా ఎక్కువ చదువు మీద ఎక్కువ మీరు దృష్టి సాధించాలి. గురువుగారు, కన్యారాశి ఉద్యోగస్తులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? కన్యారాశి ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితిలో ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయం, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఊడతాయో తెలియదు. అలా ఉన్నటువంటి సందర్భాల్లో ముందుగా ఉద్యోగం స్థిరత్వం కోసం ఎవరైతే ప్రాకులాడుతూ ఉంటారో సాఫ్ట్వేర్ ఉద్యోగులకి చెప్తున్నానండి, కన్యారాశి వారికి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాల్లో మీరు మీ ఆఫీసులో ఉన్నప్పటికీ కూడాను అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించుకునేటువంటి అవకాశం చేయండి. కనీసం మీ ఫోన్లలో కానివ్వండి, కనీసం మీకున్న ల్యాప్టాప్లో కానివ్వండి, అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకుని చూసేటువంటి ప్రయత్నమైనా చేయండి. అది కూడా ఎలా అంటే ఆకుపచ్చ రంగు చీరలో ఉన్నటువంటి అమ్మవారు ఉంటారు, ఆ యొక్క రంగుల చీరలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చూసేటువంటి అవకాశం చేసుకుని అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోండి. మీకు ఉద్యోగం స్థిరత్వం కుదురుతుంది. ముందుగా అంటే బెంచ్ మీద ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎప్పుడు పోతుందని భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వీరందరికీ చెప్తా ఉన్నాను, తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఫోటోని మీ ఫోన్లలో కానివ్వండి, ల్యాప్టాప్లో కానీ పెట్టుకుని అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసుకోండి. మీ సంకల్పం మధ్యలో ఏదైతే ఉందో అది ఒకసారి స్మరణ చేసుకోండి. చక్కగా మీ యొక్క ఉద్యోగంలో పురోగతి ఉంటుంది, ముందు స్థిరత్వం ఉంటుంది. గురువుగారు, కన్యారాశి వ్యాపారాభివృద్ధి పొందడానికి ఎలాంటి పూజా విధానం పాటించాలి? వ్యాపారస్తులకి మళ్ళీ చెప్పేది, అమ్మవారి యొక్క పూజని మీ యొక్క వ్యాపార స్థలంలో అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుని ఆ యొక్క గోమతి చక్రం తెచ్చుకొని దానికి కుంకుమ పూజ చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ నవరాత్రులలో అమ్మవారి యొక్క పూజ మీ యొక్క వ్యాపార స్థలంలో నిర్వహించుకోండి. ఒక్కరోజైనా పర్వాలేదు, కనీసము నిర్వహించుకుని ఆ గోమతి చక్రం ఏదైతే ఉంటుందో ఆ చక్రాన్ని శ్రీ సూక్త విధానేన పూజ చేయించుకుని ఆని ధరించడం కానివ్వండి, ఆ చక్రాన్ని ఒంటి మీద ధరించడం అయితే కానివ్వండి, లేదంటే వ్యాపార స్థలాల్లో కౌంటర్లో పెట్టుకోవడం వల్ల మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. గురువుగారు, కన్యారాశిలో వివాహ సమస్యలు ఉన్నవారు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? వివాహ సమస్యలు ఎవరికైతే ఉంటాయో కన్యారాశి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఉత్సవాలలో మంగళవారం రోజున ప్రత్యేకంగా పాల్గొనేటువంటి అవకాశం చేయండి. అదే మంగళవారం రోజున మీరు అందరూ కూడాను
అమ్మవారికి బెల్లం నైవేద్యంగా పెట్టేటువంటి అవకాశం చేయండి. బెల్లం తీసుకురండి, 100 గ్రాములు చాలు. ఆ బెల్లం తీసుకొచ్చి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టండి. మరి ఆ బెల్లం ఏం చేయాలి అయ్యగారు అంటే ఆవుకు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఆవుకు పెట్టినట్లయితే మీకు ఈ యొక్క వివాహంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి వివాహం తొందరగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు మంగళవారం రోజున ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారికి ముఖ్యంగా ఏం చేయాలి? బెల్లం నైవేద్యంగా పెట్టాలి. ఈ గుప్త నవరాత్రులు చాలామంది సాయంత్రం చేస్తూ ఉంటారు. సాయంత్రం అయినా పర్వాలేదు, సాయంత్రం నైవేద్యం పెట్టి మరుసటి ఉదయం ఆవుకు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. గురువుగారు, కన్యా రాశిలో భూ సమస్యలు ఉన్నవారు కానీ కోర్టు సమస్యలు ఉన్నవారు కానీ ఎలాంటి పూజా విధానం పాటించాలి? కన్యారాశి వాళ్ళు భూ సమస్యలు, కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ 9 రోజులు నియమంగా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనండి. ప్రతిరోజు 9 రోజులు కింద పడుకునేటువంటి అవకాశం చేయండి. ఈ 9 రోజులు ఏకభుక్తం చేయండి, ఒక పూట భోజనం చేయండి. అదేవిధంగా ఈ యొక్క 9 రోజులు కూడా కందదీపం పెట్టేటువంటి అవకాశం అమ్మవారి దగ్గర చేయండి. ఇలా చేసినట్లయితే కన్యారాశి వారికి ఎవరికైతే భూ సమస్యలు ఉంటాయో, కోర్టు సమస్యలు ఉంటాయో వారికి ఈ యొక్క సమస్యలు తొలగిపోయేటువంటి అవకాశం తొందరగా ఉంటుంటుంది. కన్యా రాశి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? కన్యారాశి వారు ఎవరైతే ఆరోగ్య సమస్యలు బాధపడుతుంటారో వీరు ప్రతిరోజు ఈ ఉత్సవాల్లో భాగంగా కాకపోయినా ఉదయాన్నే లేచి సూర్యోదయం అప్పుడు సూర్యుడికి నమస్కారం చేసుకుని సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. లేదు ఉదయం లేచేటువంటి ఒక అవకాశం లేనప్పుడు సాయంత్రం సూర్యాస్తమయం వేళ కూడా కనీసం ఆ యొక్క సూర్య అస్తమనం చూస్తూ 11 సార్లు సూర్యాయ నమః అనుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో వీరు అమ్మవారి యొక్క ద్వాసనామాలు జపం చేసుకోండి. ఆ యొక్క అమ్మవారి యొక్క నామాలు పఠించి చివరి రోజున కుదిరితే అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. మీకు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. గురువుగారు, కన్యా రాశి వారు ప్రత్యేకంగా ఈ ఉత్సవాల్లో పాటించవలసిన పూజా విధానం ఏమిటి? కన్యారాశి వారికి ఈ యొక్క గుప్త నవరాత్రుల్లో అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించాలంటే నవధాన్యాలతో దీపం ఉంటుంది. ఆ నవధాన్యాలతో దీపం వెలిగించేటువంటి అవకాశం చేయండి. నవధాన్య దీపాలు దొరుకుతాయి. లేదు అంటే ఒక దీపంలోనే ప్రమిదలో నవధాన్యాలు వేసి అందులోనే నువ్వుల నూనె పోసి ఒత్తి వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఈ కన్యరాశి వారు నవధాన్య దీపం వెలిగించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, చక్కటి ఫలితాలు పొందుతారు. కన్యా రాశి వారు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలో వివరించినందుకు ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. అందరూ తప్పకుండా ఉత్సవాల్లో పాల్గొనండి. అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. జై శ్రీరామ్.